గత ఏడాది జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీకి భారీ ఆర్థిక సహాయం లభించినట్టు ఎన్నికల విరాళాల నివేదికలు వెల్లడిస్తున్నాయి. టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి బీజేపీకి 757 కోట్ల విరాళం అందుకుంది. మొత్తం 10 పార్టీలకు పీటీఐ అందించిన 914 కోట్లలో 83% నిధులు బీజేపీ ఖాతాలో పడడం విశేషంగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ ఈ ట్రస్ట్ నుంచి 77.3 కోట్లు పొందగా బీజేపీ కాంగ్రెస్లతో పాటు టీఎంసీ, వైసీపీ, శివసేన, బీజేడీ, బీఆర్ఎస్, ఎల్జేపీ, జేడీయూ, డీఎంకే పార్టీలకు 10 కోట్ల చొప్పున విరాళాలు అందాయి. మరోవైపు 2024 నుంచి 25 వరకు ఆర్థిక సంవత్సరంలో ఇతర ఎన్నికల ట్రస్టులు, సంస్థల నుంచి కాంగ్రెస్ కు మొత్తం 17.37 కోట్లు సహాయం లభించాయి. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 200 కోట్లు, ఏబీ జనరల్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుంచి 15 కోట్లు, న్యూ డెమోక్రటిక్ ట్రస్ట్ నుంచి 5 కోట్లు, జన్ కళ్యాణ్ ట్రస్ట్ నుంచి 9.5 లక్షల కాంగ్రెస్ కు చేరాయి. ఈ నివేదికలతో ఎన్నికల నిధుల పారదర్శకత, కేంద్ర రాష్ట్ర పార్టీల ఆర్థిక వనరులపై మరోసారి చర్చ మొదలైంది. మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RLR టీవీ.